గోల్డ్ బయర్స్, మీ కష్టాల్లో నమ్మకమైన మీ ఆత్మీయ నేస్తం. మూడేళ్ల చిన్నారి జాహ్నవి మిస్సింగ్ కేసులో కీలకంగా ఉన్నటువంటి కుక్క చనిపోయింది. నిజంగా పోలీసులకు ఒక షాకింగ్ న్యూస్ అని చెప్పాలి. ఈ కుక్క ద్వారానే జాహ్నవి జాడ కనుగొనడం కోసం శతవిధాలుగా పోలీసులు ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కానీ ఈరోజు ఆ కుక్క చనిపోవడంతో పోలీసులకు ఉన్నటువంటి ఆ ఒక్క ఆధారం కూడా పూర్తిగా తుడిచిపెట్టుకుపోయిందని చెప్పాలి. ఎందుకంటే పోలీసులు ఎన్నో హోప్స్ పెట్టుకున్నారు. ఆ పాప తల్లిదండ్రులు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. ఈ కుక్క ఎలాగైనా సరే పామాయిల్ తోట లోపలికి వెళుతుంది, GPS ట్రాకర్ పెట్టారు కాబట్టి ఎలాగైనా సరే పాప ఉన్న ప్లేస్కి వెళుతుంది, అది పోలీసులకు తెలుస్తుంది, మా పాప మా దగ్గరికి వస్తుందని చెప్పి ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. కానీ ఆ ఆశలు పూర్తిగా అడియాశలు అయిపోయాయి. చాలా బాధ కలిగించేటువంటి విషయం, ఆ కుక్క ఈరోజు చనిపోయింది. కనీసం కదలలేనటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి కుక్క ఆహారం తిన్న తర్వాత కొంచెం శక్తి వచ్చిన తర్వాత ఆ పాపం మళ్ళీ తోటలోకి వెళుతుంది అనుకుంటే అలా పడుకున్నటువంటి కుక్క నిర్జీవంగా మారిపోయింది, చనిపోయినట్టుగా తెలుస్తోంది. సో అక్కడ ఉన్నటువంటి పోలీసులు కూడా ఈ విషయాన్ని ధృవీకరించినట్టుగా తెలుస్తోంది. అసలు నిన్న వెటర్నరీ డాక్టర్సు ఆ కుక్కకి ట్రీట్మెంట్ చేశారు. మీరు నిన్నటి నుంచి స్క్రీన్ మీద దృశ్యాలు కూడా చూస్తూ ఉన్నారు. ఆ కుక్కకి కొన్ని గాయాలైనవి. అలాగే ఆ కుక్క అడవి నుంచి బయటకు వచ్చిన తర్వాత, ఆ ఇంటికి వచ్చిన తర్వాత ఆ కుక్క పిచ్చి పిచ్చిగా బిహేవ్ చేస్తుంది, అరుస్తుంది, ఎవరిని పడితే వాళ్ళని కరుస్తుంది. కానీ అంతకు ముందు సాధారణ రోజుల్లో ఆ కుక్క మామూలుగానే ఉండేది. కానీ పాప తప్పిపోయిన తర్వాత, పాప అడవిలోని చిక్కుకుపోయిన తర్వాత ఎప్పుడైతే ఇంటికి వచ్చిందో అప్పటి నుంచి కొంత తేడాగా భిన్నంగా ప్రవర్తిస్తోంది. అందుకనే పోలీసులు వెటర్నరీ డాక్టర్స్ని తీసుకొచ్చి ఆ కుక్కకి ట్రీట్మెంట్ ఇచ్చారు, ఆ కుక్కకి ఇంజెక్షన్స్ ఇచ్చారు. ఎలాంటి ఇంజెక్షన్స్ ఇచ్చారు? ఆ కుక్కకి గాయాలు కొన్ని కనిపిస్తున్నాయి కాబట్టి ఆ నొప్పిని తట్టుకోవటానికి పెయిన్ కిల్లర్ లాంటిది ఇంజెక్షన్స్ ఇచ్చారు. అలాగే శక్తి రావటం కోసం ఇంజెక్షన్స్ ఇచ్చారు. ఆ ట్రీట్మెంట్ పూర్తయిపోయిన తర్వాత ఆ కుక్కని వదిలేశారు, ఫ్రీగా వదిలేశారు. ఆ కుక్క పామాయిల్ తోట లోపలికి అటు ఇటు తిరిగి మళ్ళీ ఇంటికే వచ్చింది. ఇంటి దగ్గర చాలా ఉంది. పోలీసులు ఇస్తున్నటువంటి ఇన్ఫర్మేషన్, ఆ GPS ట్రాకర్ ఆధారంగా ఉన్నటువంటి సమాచారం 80 నిమిషాల్లో 8 కిలోమీటర్ల మేర ఆ పామాయిల్ తోటలో సంచరించి మళ్ళీ ఆ కుక్క అనేది ఇక్కడికే వచ్చింది, ఆ ఇంటి దగ్గరికే వచ్చింది. కానీ ఈరోజు జరిగినటువంటి విషయం చాలా బాధ కలిగించే విషయం ఏంటంటే, ఆ కుక్క ఇక నీరసించిపోయింది, అలసటికి గురైపోయింది, చాలా మెంటల్గా డిస్టర్బ్ అయిపోయినట్టుగా కనిపిస్తోంది. అందుకే దాన్ని ఫ్రీగా వదిలేసినప్పటికి కూడా చెట్టు కిందనో లేకపోతే ఇంటి దగ్గర మంచం కిందనో గోడ చాటునో అట్లా పడుకుని ఉండిపోతుంది. సరే, ఈరోజు ఏం చేశారంటే పాపకు సంబంధించినటువంటి ఫోటోను కుక్కకి చూపించారు. పాపకు సంబంధించిన ఫోటో కుక్క చూపించి, జాహ్నవి కోసం నువ్వు వెళ్ళు, నీకు మాత్రమే తెలుసు, ఆ జాహ్నవి మా పాప ఎక్కడుందో నీకు మాత్రమే తెలుసు, నువ్వు అడవి లోపలికి వెళ్ళి కనిపెట్టుకురా అని చెప్పి ఆ పాప ఫోటోని పదే పదే ఆ కుక్కకి చూపించి అడవిలోకి వదిలినటువంటి పరిస్థితి. కానీ వెళ్ళట్లా. అలా వెళ్ళి ఒక రౌండ్ వేసుకొని మళ్ళీ ఇంటి దగ్గరికి వచ్చి ఏ చెట్టు కిందనో పడిపోయి ఉంది. సో ఆహారం సరిగా తింటలేదు. కానీ చాలామంది మానసిక నిపుణులు ఏం చెప్తా ఉన్నారంటే, ఆ కుక్కలో కూడా కొంత బాధ కనిపిస్తోంది. ఆ కుక్క కూడా జాహ్నవి కనిపించకపోయేసరికి, జాహ్నవి లేదు అన్న విషయం తెలిసేసరికి ఆ కుక్క కూడా మానసికంగా ఏమైనా చాలా డిస్టర్బ్ అయిపోయి ఉంటుంది. అందుకే సరిగా భోజనం కూడా చేయకుండా వీక్ అయిపోయి ఈ విధంగా చనిపోయి ఉండొచ్చు అని చెప్పి ఒక అంచనా వేస్తూ ఉన్నారు. ఎందుకంటే ప్రతిరోజు కూడా ఆ పాపతో పాటు ఆడుకునేది, ప్రతిరోజు కూడా ఆ పాపతో పాటే ఉండేది. ఆ పాప ఎక్కడికి వెళ్తూ వెళ్ళేది? ఆ రోజు గత శనివారం రోజు, సరిగ్గా వారం అవుతుంది ఈరోజు శనివారం, గత శనివారం రోజు ఉదయం 11:30 ఆ పాప వెళ్తున్నప్పుడు పాపతో పాటే ఉంది. అంటే వాళ్ళు ఒక దోస్తుల్లాగా ఉండేవాళ్ళు, ఒక స్నేహితుల్లాగా ఉండేవాళ్ళు. 3 సంవత్సరాల జాహ్నవి అలాగే కుక్క, వాళ్ళ మధ్య అంత బంధం ఉండి ఉంటుంది. అందుకే మెంటల్గా కూడా డిస్టర్బ్ అయిపోయి సరిగా ఆహారం తినక అలసిపోయి ఆ కుక్క చనిపోయి ఉండొచ్చనట్టు అని సమాచారం వస్తుంది. కానీ చాలామంది చెప్తా ఉన్నారు ఆ కుక్క తీవ్రంగా అలసటకు గురైపోయింది. ఎందుకంటే దానికి గాయాలు ఉన్నాయి, దానికి ట్రీట్మెంట్ చేసినప్పటికి కూడా ఎక్కువసేపు తిరగలేకపోతుంది. దాంతోపాటు ఫుడ్ కూడా సరిగా తీసుకోలేదు. కాబట్టి ఈ కుక్కకి ఈరోజు చనిపోయిందని చెప్పేసి అంటూ ఉన్నారు. కానీ పోలీసులు మాత్రం నిజంగా ఇదొక షాక్కి గురి చేసేటువంటి వార్త. శనివారం నుంచి మొదలు పెడితే సరిగ్గా వారం రోజుల పాటు వెతుకుతానే ఉన్నారండి, జల్లెడ పడతా ఉన్నారు. పామాయిల్ తోట మొత్తం కూడా జల్లెడ పడతా ఉన్నారు. ఎక్కడ కూడా పాప జాడ కనపడలా. కొండ ప్రాంతంలో కూడా వెతుకుతూ ఉన్నారు, కానీ పాప జాడ కనిపించట్లేదు. అసలు అడవిలో పాప లేదు. కానీ అడవిలో ఒకవేళ ఉంటే గనక ఈ కుక్క ద్వారానే తీసుకొచ్చే అవకాశం ఉందని చెప్పి పోలీసులు ఒక ప్లాన్ వేసి GPS ట్రాకర్ వేశారండి.
కానీ ఫలితం లేకుండా పోయింది. ఈరోజు కుక్క కూడా దూరం అయిపోయినటువంటి పరిస్థితి ఉంది. కుక్క చనిపోయేసరికి ఆ ఇంట్లో ఉన్నటువంటి కుటుంబ సభ్యులు మరింత ఆవేదనకు గురవుతూ ఉన్నారు. ఎందుకంటే ఉన్న ఒక్క ఆధారం కూడా ఈ కుక్క రూపంలో ఉంది. ఆ కుక్క కూడా చనిపోయేసరికి ఇంకా మా పాప మాకు దక్కదేమో, ఇక మా పాప మా ఇంటికి రాదేమో, అసలు మా పాప ఎక్కడుందని చెప్పి ఈ చనిపోయినటువంటి కుక్కను చూసి మరింత విలపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. నిజంగా మనుషులకి కుక్కలకి విడదీరనేటువంటి బంధం ఉందండి. ఎందుకంటే మనుషుల పట్ల అత్యంత విశ్వాసం చూపిస్తాయి కుక్కలు. కాబట్టి జాహ్నవి కనిపించకపోయేసరికి కుక్క కూడా మానసికంగా కుంగిపోయింది. కుక్క కూడా జాహ్నవి లేకపోయేసరికి మరింత బాధకు గురైపోయింది. అందుకే అన్నం కూడా పెట్టినటువంటి అన్నం కూడా తినట్లేదు, నీరసపోయించిపోయింది. నిన్న వైద్యులు ట్రీట్మెంట్ చేసినప్పటికీ, ఇంజెక్షన్స్ ఇచ్చినప్పటికీ, ఒకవైపు ఇంజెక్షన్స్ ఇచ్చారు, కొన్ని టాబ్లెట్స్ కూడా ఇచ్చారు, ట్రీట్మెంట్ చేశారు. దానికి తోడు ఆ టైంలో సరిగ్గా ఫుడ్ తీసుకోవాలి కుక్క. ఫుడ్ తీసుకోకుండా కేవలం ఆ ఇంజెక్షన్ వేసిన తర్వాత ఆ ఎండలో పడి అక్కడ పామాయిల్ తోటలో తిరిగేసరికి పూర్తిగా మెంటల్గా ఒకవైపు డిస్టర్బెన్స్, మరోవైపు ఫిజికల్గా వీక్నెస్ అయిపోయింది. సరిగా ఆహారము నీరు తాగలేదు. అందుకే ఈరోజు కుక్క కూడా చనిపోయినటువంటి పరిస్థితి ఉంది. కానీ నిజంగా ఇప్పటి నుంచే పోలీసులకు మరింత సవాలుగా మారిపోయిందండి. ఎందుకంటే మనుషుల వల్ల కావట్లేదు. మనుషులు లోపలికి 200 మంది ఎస్డీఆర్ఎఫ్ బృందాలండి. మొత్తం పామాయిల్ తోటలో, కొండ దగ్గర, ఊరు బయట సీసీ కెమెరాలు అన్నీ కూడా పరిశీలిస్తున్నారు. జీపీఎస్ ట్రాకర్ అమర్చి అవి కూడా పూర్తిగా అనాలిసిస్ చేశారు. కానీ మనుషుల వల్ల కావట్లేదు. కానీ ఈ కుక్క ద్వారా నేను ఈరోజు కాకపోతే రేపు, రేపు కాకపోతే ఎల్లుండి ఏదో ఒకరోజు సమాచారం వస్తుందని చెప్పి ఒక ప్లాన్ ప్రకారం చేస్తే ఈరోజు ఆ కుక్క కూడా లేకపోయేసరికి పోలీసులకి మరింత కఠినమైనటువంటి సవాల్ ఎదుర్కొన్నటువంటి పరిస్థితి ఉంది. మరోవైపు ఎవరైనా కిడ్నాపర్స్ పని అయి ఉంటుంది. ఎందుకంటే అసలు ఇక్కడ సరౌండింగ్స్లో ఇంటి దగ్గర ఎక్కడా కనిపించట్లా. 100 ఎకరాల్లో మొత్తం కూడా గాలింపు చేశారు, క్షుణ్ణంగా పరిశీలించారు. కానీ ఒక్కటంటే ఒక్క క్లూ కూడా దొరకలేదు. కాబట్టి ఈ తోట బయటికే వెళ్ళిపోయి ఉంటుంది పాప. ఎవరైనా కిడ్నాపర్స్ తోట బయటకు దాటించేసి ఉంటారని చెప్పి బలమైనటువంటి అనుమానం ఇప్పుడు పోలీసులకు ఉంది. అందుకే ఇక్కడ గత వారం రోజులుగా ఆటో డ్రైవర్లను అందరినీ కూడా ప్రశ్నిస్తున్నారు. ఎందుకంటే ఆటోలో ఎవరైనా ఎక్కారా, చిన్న చిన్న పాపలతో ఎవరైనా ఎక్కారా, మీకేమన్నా గుర్తుందని చెప్పి ఆటో వాళ్ళని కూడా పిలుస్తూ ఉన్నారు. అలాగే ఈ కుటుంబంతో తగాదాలో ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని కూడా పిలుస్తూ ఉన్నారు, వాళ్ళని కూడా విచారిస్తూ ఉన్నారు. సో డెఫినెట్గా ఇవాళ కాకపోతే రేపైనా ఇన్ఫర్మేషన్ వస్తుంది. సరే, కుక్క నుంచి కీలకమైన సమాచారం వస్తుంది అనుకున్నారు. కానీ ఈరోజు ఆ కుక్క చనిపోయేసరికి ఏమీ అర్థం కాని పరిస్థితి, ఏమీ చేయలేనటువంటి పరిస్థితి అయితే ఇక్కడ తుని కేసులో కనిపిస్తోంది. నిజంగా చాలా బాధ కలుగుతున్నటువంటి విషయం. కుటుంబ సభ్యులు చాలా బాధలోనే ఉన్నారు. నిజంగా మీడియా అంతా 6 రోజులుగా ఆ ఇంటి దగ్గరే ఉన్నారండి. మొత్తం మీడియా కూడా ఒక ప్రముఖ పాత్ర పోషిస్తూ పాప కోసం వెతుకుతూ ఉన్నారు. పామాయిల్ ప్రతి చోట కూడా పామాయిల్ ఆ తోటలో పనిచేసే వర్కర్స్ని అడుగుతూ ఉన్నారు. అలాగే లోపల కొండ దగ్గరికి వెళ్ళి అక్కడ ఎవరైనా అప్పుడప్పుడు వెళ్తున్న వాళ్ళను కూడా ప్రశ్నిస్తూ ఉన్నారు. కానీ ఏం లాభం లేకుండా పోయింది. నిజంగా ఇది ఒక మిస్టరీగా మారిపోయింది. ఉన్న ఒకే ఒక్క ఆధారం కూడా, కుక్క రూపంలో ఉన్న ఆధారం కూడా ఈరోజు కుక్క కూడా దూరం అయిపోయేసరికి ఇంకా ఈ కేసు ఇంకెంత సవాళ్లతో కూడుకున్నదో అర్థం కావట్లేదు. పోలీసు ఉన్నతాధికారులు, ముఖ్యమంత్రి ఆఫీస్ నుంచి కూడా ఎప్పటికప్పుడు సమాచారం సేకరిస్తున్నారు. జీపీఎస్ ట్రాకర్ అమర్చారు కదా, ఏమైందని చెప్పి అడిగారు. కానీ ఆ జీపీఎస్ ట్రాకర్ని ట్రాక్ చేశారు. మొత్తం 8 కిలోమీటర్ల మేర ఆ కుక్క సంచరిస్తే వాటన్నిటిని కూడా క్షుణ్ణంగా పరిశీలిస్తే ఆధారం కూడా లభించలేదు. ఇప్పుడు ఆ కుక్క కూడా అనారోగ్యానికి గురైపోయి చనిపోయేసరికి ఇక పోలీసులు నెక్స్ట్ ఏం ప్లాన్ చేయాలి, ఎలా వెతకాలి, ఇంకా ఎన్ని కోణాల్లో పరిశీలించాలన్నది కూడా పోలీసులకు నిజంగా ఇది తలలు పట్టుకుంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. నిజంగా వన్యమృగాలు ఏమైనా వచ్చి ఆ పాపను ఎత్తుకుపోయి, ఎందుకంటే ఈ డౌట్ చాలామంది వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఎందుకంటే కుక్కకి గాయాలైనాయండి. పాపతో పాటు మిస్ అయినటువంటి కుక్క శనివారం రోజు మిస్ అయింది, మంగళవారం రోజు వచ్చింది. మంగళవారం వచ్చినప్పుడు కుంటుకుంటూ వస్తోంది, కొన్ని చోట్ల గాయాలని. అందుకే నేను ట్రీట్మెంట్ చేసేటప్పుడు కూడా కుక్కకి ఇంజెక్షన్స్ ఇచ్చారు. అంటే ఆ పెయిన్ తగ్గించడానికి, నొప్పులు లేకుండా ఉండటం కోసం వెటర్నరీ డాక్టర్స్ ఆ గాయాలైన చోట ఇంజెక్షన్స్ ఇచ్చారు. అంటే ఇక్కడ చాలామంది వ్యక్తం చేస్తున్నటువంటి అనుమానం ఏంటి అంటే, ఆ రోజు ఏదైనా వన్యమృగం పాప మీదకి వస్తే ఆ మృగంతో, అది పులా లేకపోతే ఎలుగుబంట లేకపోతే ఇంకొకటి అడవి పందా, ఇలాంటి క్రూరమైన మృగాలు ఏమైనా దాడి చేస్తే దాంతో ఈ కుక్క ఏమైనా పెనుగులాటకు దిగిందా, అందుకే దీనికి ఏమైనా గాయాలయ్యాయా, దాన్ని కాపాడే ప్రయత్నం తీవ్రంగా చేసిందా, అందుకే ఈ విధంగా గాయాలయ్యాయా అనే అనుమానం కూడా చాలామందిలో ఉంది. సో ఈరోజు ట్రీట్మెంట్ అయిపోయిన తర్వాత, కుక్క చనిపోయిన తర్వాత పోలీసులు కావచ్చు, వెటర్నరీ డాక్టర్స్ కావచ్చు దీని మీద అనాలిసిస్ చేస్తూ ఉన్నారు. కానీ
అక్కడ ఏ వన్యమృగం కూడా గత కొన్నాళ్లుగా ఇక్కడ కనిపించిన దాఖలా లేదు. అట్లా అనుమానం వ్యక్తం చేయాలంటే. కానీ ఇక్కడ గాయాలు ఈ కుక్క కూడా కనిపిస్తున్నాయి. పాప మిస్ అయిపోయిన తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత గతానికంటే భిన్నంగా పిచ్చి పిచ్చిగా మెంటల్ ఎక్కినట్టుగా ఎవరిని పడితే వాళ్ళ మీద అరుస్తూ కరుస్తూ ఈ విధంగా కనిపిస్తుంది కుక్క. సో డెఫినెట్గా ఏదో జరుగుంటుంది. వన్యమృగం ఏమైనా దాడి చేసి ఆ పెనుగులాటలో ఈ కుక్క గాయపడి ఆ పాపను ఎత్తుకుని కొండ చివరి భాగంలోకి ఏమన్నా వెళ్ళిపోయిందా, కొండని దాటుకుంటూ, అక్కడ చాలా కొండలు ఉన్నాయి, కొండలు దాటుకుంటూ వెళ్ళిపోయిందా అన్న అనుమానం కూడా ఒకవైపు ఉంది. సో ఈ కోణంలో కూడా ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి చెప్తా ఉన్నారు. సో ఇవన్నీ కూడా అంటే మీడియా మాత్రమే కాదండి, కింద 2 తెలుగు రాష్ట్రాల్లో పాప దొరకాలి అని చెప్పి కోరుకుంటున్న వాళ్ళు, న్యూస్ని ఫాలో అయ్యేవాళ్ళు, కింద కామెంట్స్ చేసేవాళ్ళు కూడా చెప్తున్నారు. అన్ని కోణాల్లో పరిశీలించండి. ఏవైనా అక్కడ వన్యమృగాలు ఆ కొండలు దాటేసి ఏమన్నా వెళ్ళిపోయే పరిస్థితి ఉందా, అటు కూడా గాలించండి, ఆ కోణంలో కూడా గాలించండి అని చెప్పి చెప్తున్నారు. కానీ నిజంగా ఒక పెను సవాలుగా మారిపోయింది. గతంలో ఎప్పుడూ లేదు. ఒక వారం రోజుల పాటు ఒక పాప మిస్ అయిపోతే కనిపెట్టకపోవటం అనేది ఎప్పుడు ఒక చాలా రేర్ ఘటనలో ఇట్లా జరుగుతూ ఉంటుంది. పోలీసులకు నిజంగా సవాల్తో కూడుకున్న పరిస్థితి. ఉన్న ఒక్క కుక్క కూడా జాహ్నవి ఫ్రెండ్, ఆ కుక్క జాహ్నవితో పాటే ఉండేటువంటి ఆ కుక్క ఈరోజు దూరం అయిపోయేసరికి ఇంకా మా పాప ఉండదేమో అన్న ఒక బాధ, ఒక ఆందోళన, ఒక ఆవేదన ఆ ఫ్యామిలీ మెంబర్స్లో కనిపిస్తుంది. ఇప్పుడు పోలీసులు ఏం చేస్తారన్నది కూడా చూడాలి.